స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి మార్చిరి దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ చాలామంది, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వారిని ఇక్కడికి తీసుకొస్తారని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చూడొచ్చు వారి బంధువులు అయితే భారీగా వారు రోధిస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈ అసలు వాళ్ళు ఇప్పటికి కూడా వారు అసలు డైజెషన్ చేసుకోలేని పరిస్థితి. అమ్మా ఏంటమ్మా మీ అబ్బాయి? నా కొడుకుకి యాక్సిడెంట్ తండ్రి, నా తండ్రి మాటలకే పిలుపుకు దూరం అవుతుంది. నా కొడుకు రాత్రి శివశంకరు ఎప్పుడు జరిగిందో మాకు తెలియదు. పొద్దు 4 గంటలకు నేను పని పోయినా ఫోన్ చేస్తే పని కాని అక్కడికక్కడ వచ్చి చేరుకున్నానైనా నాకు తెలియదు. గ్రాండెడ్కి పని పోతుండే సార్, మార్బుల్ బండలు పరచడానికి పోయి పని మాట్లాడుకొచ్చుకుంటే పోతున్నాని వేరే వాళ్ళతో చెప్పినాడంట తండ్రి. నా కొడుకు స్నేహితులతో కలిసి ఏదో డోన్కి వెళ్తున్నాడు, అందుకే ఆ సమయంలోనే ఇది యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు. అది ఎంతవరకు నాకైతే తెలుసు సార్. డోన్కి పోయినాడని చెప్పినాడు నాతోనైతే. మాకు మరిది అవుతాడు. మీ భర్త? మా మరిది. ఏం జరిగిందమ్మా ఇప్పుడు? ఎందుకంటే ఎక్కడ డోన్కి పోతున్నాడా? నాకు తెలియదు, ఫోన్ చేసింటే వస్తున్నా అని చెప్పినాడు. 10-10:30 కల్లా వస్తా అని చెప్పినాడంట మా చిన్నత్తకి. అంతే. ఎప్పుడు తెలిసింది? మాక మార్నింగ్ 8కి అట్లా తెలిసింది. మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఫొటోస్ వచ్చినాయి అన్నమాట. వాళ్ళు ఇంకా చెప్పినారు మా బాబాయ్ వాళ్ళకి. శంకర్ ఏ పని చేస్తుంటాడు? గ్రానైట్ పనికి పోతున్నాడు. కాలేదు, ఇంకా పెళ్లి చూపులు చూద్దామని అనుకుంటున్నాం. ఇంకా అప్పుడే ఇట్లా జరిగింది. మనోడు నాయన శివశంకర్ నాయన 20 ఏళ్ళ పిల్లగాడు. శివశంకర్ నాయన నా తండ్రి నిన్న మా సార్ సర్ది తెచ్చి ఎవరో పానం తీయడరా అంటే ఇంకా పిల్లగాడు సర్ది పెట్టిపోయినాడు. వచ్చాడు అని నేను ఇంకా పట్టించుకోలే. వాళ్ళ పిల్లి వచ్చినాక ఫోన్ చేస్తే అమ్మ 10 గంటలకల్లా వస్తానమ్మా, పని దొరికింది, కొత్త పని, మాట్లాడుకొని వస్తాను పోతున్నాడు. వాళ్ళు డోన్కి పిల్లలు ఎవరన్నా వచ్చింటే వాళ్ళని మాట్లాడుకొని పోవాలా, పని తోలుకొని పోవాలా అని కొంచెం లేట్ అయిపోయినాడు. చున్నాను అంతే. నేను సాకితే తండ్రి లేడు, పిల్లలకి ఎవరు రాని సాకితే నా పేరు నిలబడకపోయా. నా మనవడికి చిన్న వయసులో శంకర్ శివశంకర్ నేను వాళ్ళ చిన్నమ్మని. 9 గంటలప్పుడు మాట్లాడినాడు సార్. నేనే కాల్ చేశాను, ఎక్కడున్నా వచ్చి నైట్ 9 గంటలప్పుడు నేనే ఫోన్ చేసిన, ఎక్కడున్నా వచ్చిన ఇంటికి రావారా అంటే వస్తాను, డోన్కి పోతున్న పని మాట్లాడుకోవడానికి వస్తాను అంటే ఎన్ని గంటలకంతా వస్తావు నాకు నువ్వు చెప్పాలా ఖచ్చితంగా. 10:30కంతా ఇంటికి వస్తావా లేదా 11కి వస్తావా అంటే 10:30కంతా వస్తా పిన్ని, వస్తానే అనే చెప్పినాడు. ఇంకంతే, అదే లాస్ట్ మాట. ఆ తర్వాత ఇంకా నేను మళ్ళీ మాట్లాడలేదు. ఎప్పుడు తెలిసిందమ్మా మీకు ఈ సంఘటన? 7:40కి మాకు తెలిసింది సార్. యాక్చువల్గా మేము డ్యూటీకి వెళ్దామనేసి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పోతుంటే అప్పుడే ఫొటోస్ వచ్చాయి, ఇట్లా మీ పిల్లోడైనా చూదురండి అంటే వెళ్ళి చూస్తే మా పిల్లోడే. ఇంకా వెంటనే జీజీహెచ్కి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇదంతా తెలిసింది. అంతకుముందు మాకైతే ఏం తెలియదు. శివశంకర్ వాళ్ళు ఎంతమంది అమ్మా పిల్లలు? 2 సార్. పెద్ద ఆయన పేరు శ్రీహరి, ఈ చిన్న అతను శివశంకర్. వాళ్ళ పెద్దకి పెద్ద మ్యారేజ్ అయిపోయింది. ఈ అబ్బాయి కూడా చేద్దామనేసి చూస్తా ఉన్నాం. మార్చరీ వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, శంకర్ 2 వీలర్లో వెళ్తున్నటువంటి శంకర్ కూడా బస్సు ఢీకొనడంతో అక్కడ ప్రమాదానికి గురైంది. శంకర్ అయితే అక్కడికక్కడే
వాడి బంధువులు కూడా రోధిస్తున్నటువంటి నేపథ్యం. ఏదో డ్రోన్కి వస్తున్నానని చెప్పి వాళ్ళ పిన్నికి కూడా ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పి చెప్పినారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే మేము ఏదో పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని తల్లిదండ్రులు, ఆమె తల్లి కావచ్చు, ఇలాంటి వాళ్ళ పిన్ని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. అయితే మరోవైపు చాలామంది బంధువులు, ఎందుకంటే వారి బంధువులు కూడా మార్చురికి చేరుకుంటున్న నేపథ్యం, ముఖ్యంగా ఏదైతే ఉందో డిఎన్ఏకి సంబంధించి వారి తల్లి కావచ్చు, లేదంటే సొంత అన్న చెల్లెలు ఇటువంటి వాళ్ళు వస్తే డిఎన్ఏ టెస్టింగ్కి సంబంధించి శాంపుల్స్ కూడా సేకరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఆర్డీఓ చెప్పినది ఒకటే, ముఖ్యంగా స్పెషల్ ఫ్లైట్లో విజయవాడకు పంపుతున్నారు. ఇక్కడ డిఎన్ఏ శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత, అది వచ్చిన తర్వాత మేము ఎవరికైనా కూడా బంధువులకు కావచ్చు మిగతా ప్రాసెస్ ఉంటుందని ఆర్డీఓ చెప్తున్న నేపథ్యంలో, ముఖ్యంగా టెక్నికల్ ఇష్యూగా, ఎందుకంటే మెడికల్గా టెక్నికల్ ఇష్యూ సూపరింటెండెంట్ చూస్తున్నారు కాబట్టి ఆయన అయితే ఇంకా కూలంకషంగా చెప్తారు. మొత్తానికి అయితే మాత్రం ఈ శాంపుల్స్, డిఎన్ఏ శాంపుల్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ఆర్డీఓ చెప్పినటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకనాయుడు, RTV, కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.